తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరవలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆగస్టు 1వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న ఆటో కార్మిక దినోత్సవంను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మిక దినోత్సవంకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకున్నామని గంగుల గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు ఆటో కార్మికులు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడంతో పాటు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకులు కష్టాల్లో పడ్డాయని గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఆటో కార్మిక దినోత్సవం ఆగస్టు 1 నాడు జరుపుకుంటున్నాం. కరీంనగర్లో ప్రారంభమైన ఈ యొక్క ఆటో కార్మిక దినోత్సవం ఈ ఆగస్టు 1 నాడు కూడా తెలంగాణ చౌక్లో అతి పెద్దగా విజయవంతం జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించారు ఆటో కార్మికులు. ప్రతి ప్యాసింజర్ కూడా అవేర్నెస్ వచ్చారు ఆటోలు ఎక్కిన వారికి. కొంతమందికి అయితే వీరు తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ఉచితంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కల్పించారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఆటో కార్మిక సంఘం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు మేము వ్యతిరేకిస్తారు. కానీ ఆటో కార్మికులకు మీరు ప్రభుత్వం ప్రకటించారో నెలకు 1000 రూపాయల కంపెన్సేషన్ కింద ఇస్తా అని చెప్పి ఇంత కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో కార్మికులు చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలి, ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ